హాయ్ హలో అండి. ఈరోజు నేను మీకు డ్రై మటన్ ఫ్రై రెసిపీ అయితే చూపిస్తాను. సో ఇదైతే కోకోనట్ వేసి అయితే డ్రైగా ఫ్రై చేస్తామండి. సో ఇలా అయితే నేను 300 to 400 grams సాఫ్ట్ పీసెస్ ఆఫ్ మటన్ అయితే తీసుకొని ఇలా మిక్సర్లో వేసుకుంటున్నాను. ఇలా మిక్సర్లో అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొన్ని లాంగ్ అండ్ కొన్ని దాల్చిన్ అయితే యాడ్ చేసేసుకుందాం. సో దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. వేస్తే సాల్ట్ అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అయితే వేసేసి గ్రైండ్ చేసుకుందాం. సో అలా సాల్ట్ చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా అయిపోతుంది. టర్మరిక్ పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసి అయితే దీన్ని మొత్తానికి గ్రైండ్ చేసుకుందాం. కోర్స్గా గ్రైండ్ చేద్దామండి, మొత్తానికి పీసెస్లో వద్దు, అంటే ఫైన్గా వద్దు, జస్ట్ కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకుందాం. సో మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. సో గ్రైండ్ అయితే చేసుకుందాం. చాలు ఆఫ్ అయితే చేస్తాను. చూసుకుందాం. బస్ ఇంతే అండి. సో ఇక్కడైతే గ్రైండ్ చేసేసుకున్నాం కదా. సో ఈ మిక్స్చర్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము. మొత్తం ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ వాటర్ యాడ్ చేసాము. తో ఫ్లేమ్ అయితే ఆన్ చేసుకుంటాము. ఫ్లేమ్ అయితే ఆన్ చేసుకుందాం. సో ఇలా అయితే ఫ్లేమ్ అయితే ఆన్ చేసాం కదా. సో ఇలాగా ఇది మొత్తానికి మంచిగా బాయిల్ అయ్యేంత వరకు అయితే ఈ వాటర్ని మొత్తం ఇంకిపోయేటట్టు అయితే ఫ్రై చేద్దామండి. ఆయిల్ అయితే ఏం యాడ్ చేయలేదు, జస్ట్ ఇప్పుడు ఈ మటన్ని వాటర్లో అయితే బాయిల్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసారు కదా, వాటర్ అయితే డ్రై అయిపోతూ వచ్చింది. సో ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ ఉంది. సో ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో 3 to 4 spoons. ఫోర్ టు 5 స్పూన్స్ అయితే యాడ్ చేశానండి. నా స్పూన్ చిన్నగా ఉంది కదా, చూసారు కదా. సో అదైతే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇందులో కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందాక కూడా యాడ్ చేసాము, కానీ నాకు అవి తక్కువ అనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. సో ఇది బేసిక్ మసాలాస్తో అయితే రెడీ అయిపోతుందండి. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఇంకా ఆయిల్ పడుతుంది, సో యాడ్ చేసుకుందాం. ఇంకా టేస్ట్కి తగ్గట్టు అయితే మేము యాడ్ చేసుకుందామండి స్పైసెస్ అనేవి. ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా మంచిగా ఫ్రై చేద్దాం. దీనికి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేద్దాం.
దీన్ని కూటా హువా గోష్ అని కూడా అంటారండి. సో ముందైతే దీన్ని రుబ్లమ్స్ ఉండేవి కదా, దాంట్లో అయితే రుబ్బేవాళ్ళు. అది ఇప్పుడు బండ అంటారు కదా, సెల్ బండ, అది దాంట్లో. ఇప్పుడు అవి లేవు కాబట్టి మేమైతే మిక్సర్స్లో వేసేస్తున్నాము. సో అందుకే నేను మీకు కోర్స్గా పెట్టుకోవాలి అని అన్నానండి. సో దీన్ని హైదరాబాద్లో అలా అయితే కుచ్లా హువా గోష్ అని అంటారు. కుటా హువా గోష్, కుచ్లా హువా గోష్ అని. సో దీన్ని ఇప్పుడు మంచిగా పెట్టేసుకుని ఫ్రై అయితే చేసేసుకుందాం. సో చూసారు కదండి, ఇలా అయితే ఫ్రై చేయాలి. ఇంకా కలర్ రానిద్దాం దీనికి. సో ఇంకా కాస్త ఫ్రై చేసి కొబ్బరి అయితే యాడ్ చేసేసుకుందాం. మీరు చూస్తున్నట్టయితే కింద లేయర్ అనేది ఫ్రై అవుతూ వచ్చింది కదండి రెడ్ కలర్లో. సో మొత్తం అయితే దానికైతే ఆ కలర్ అయితే రావాలి. సో ఆ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. సో ఇంకా కొన్ని మధ్యలో మీకు రెడ్గా అనిపిస్తుంది కదా, అలా అయితే మొత్తం ఆ కలర్లో వచ్చేయాలండి. సో అప్పుడు దాకా అయితే ఫ్రై చేయాలి. దాని తర్వాత కొబ్బరిని కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. సో ఇది ఫ్రై అయ్యింది అని ఇండికేషన్ ఇదండి. చూసారు కదా ఆయిల్ అనేది ఎంతలా సపరేట్ అవుతుందో. సో ఇలా అయితే అవ్వాలి. సో ఇప్పుడు ఇందులో కొబ్బరి అనేది యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ చూసారా ఎలా పైకి వచ్చేసిందో. కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకుని మళ్ళీ ఈ కోకోనట్ అనేది ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. దీన్ని కూడా మంచి కలర్ రావాలి కోకోనట్ని కూడా. అయితే ఫ్రై చేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా కాస్త ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేద్దాం. కొంచెం మీట్ మసాలా అనేది యాడ్ చేసుకుందాం అండి. కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. చూసారు కదా కొబ్బరి కూడా రెడ్గా అయిపోయింది. సో ఇది కొరియాండర్ వేసేసుకుందాం. సో మొత్తానికి కలిపేసి ఒకసారి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇంతే అండి, ఇంతే ఈజీగా మీరైతే మటన్ ఫ్రైని అయితే చేసుకోవచ్చు. సో మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారనుకుంటా. ఇంకా తెలుసు కదా వీడియో నచ్చితే ఏం చేయాలో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.